అందరికీ నమస్తే. ముందుగా శ్రీ బాలాభీమ న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోని అత్యవసర విభాగం ఇన్ఛార్జి అతను నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన ఐసీయూలో పనిచేస్తున్నారనే విచక్షణ మరచి మజా కోసం హైడ్రోపోనిక్ గంజాయి ఓజీకి అలవాటు పడ్డాడు. మత్తులోనే విధులకు హాజరయ్యేవాడు. ఇటీవల యాంటీ నార్కోటిక్ బ్యూరో దర్యాప్తులో ఈ వైద్యుడి పేరు బయటపడింది. ఇది కూడా ప్రస్తుతం తెలంగాణలో సంచలనం అయితే రేపుతా ఉంది. ఎందుకంటే వైద్యులే ఇలాంటి పని చేస్తే సామాన్య ప్రజలు ఏంటి అని చెప్పేసి కూడా తీవ్ర విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు వైద్యుల పైన. సో ఏంటి వివరాలు, ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి మనం క్లుప్తంగా మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని పూర్తి వరకు చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సో తాజాగా హైదరాబాద్ నగరంలోని ప్రముఖ వైద్య కుటుంబానికి చెందిన యువ వైద్యురాలు కొకైన్కు బానిసగా మారిన ఉదంతం తెలంగాణలో అయితే సంచలనం అయితే రేపుతా ఉంది. నాడి పట్టి ఆరోగ్య సమస్య ఏంటో చెప్పాల్సిన వైద్యుల్లో కొందరు డ్రగ్స్కు బానిసలుగా మారుతూ ఉన్నారు వైద్యులు. గత 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ వాడకం, విక్రయాలతో ప్రమేయం ఉన్న 20 మందికి పైగా వైద్యులపై పోలీసులు కేసులు నమోదు చేయడం అయితే జరుగుతుంది. వీరిలో కొందరికి పునరావాస కేంద్రాల ద్వారా కౌన్సిలింగ్ అందించి మత్తు వ్యసనం నుంచి బయటపడేలా చేశారు. లక్షల మందితో పోటీపడి ఎన్నో అవరోధాలను దాటుకొని వైద్య పట్టా పొందిన వారు మానసిక ఒత్తిళ్లను అధిగమించేందుకు, జీవితాన్ని ఆస్వాదించేందుకు మత్తుకు చేరువవుతున్నారని పోలీసు అధికారులు విశ్లేషిస్తున్నారు. జగిత్యాలలోని ఈఎస్టీ ఆసుపత్రిలో పనిచేసే వైద్యుడు సింథటిక్ డ్రగ్స్కు అలవాటు పడ్డాడు. ఆపై అడ్డదారిలో సంపాదించేందుకు విక్రేతగాను మారాడు. సైనిక్పూర్లో గత ఏడాది డ్రగ్స్ విక్రయిస్తున్న ఈఎన్టీ సర్జన్ను టీజీన్యాబ్ అరెస్టు చేసింది. అతడి నివాసంలో మత్తు మాత్రలు, ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిని కొరియర్ ద్వారా కొనుగోలుదారులకు సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇకపోతే కోల్కతాకు చెందిన ఆయుర్వేద వైద్యుడు హైదరాబాద్లో ఆసుపత్రి ప్రారంభించాడు. డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు పెట్టుకొని కోకైన్, హెరాయిన్ వంటివి సరఫరా చేస్తూ కూడా పోలీసులకు పట్టుబడ్డాడు. ఇలా కొందరు వైద్యులు డబ్బు సంపాదనకు తప్పుడు అడుగులు వేస్తూ ఉన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల ప్రాంగణంలో మెడికల్ షాపులను ఏర్పాటు చేసుకొని శస్త్రచికిత్స సమయాల్లో వినియోగించే ఇంజెక్షన్లు, నొప్పులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి ఇచ్చే మాత్రలను మత్తు బానిసలకు అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల బంజారాహిల్స్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రి వార్డుపై నొప్పుల మాత్రలు విక్రయిస్తూ పట్టుబడ్డాడు. వైద్యుడి సూచనతోనే కమిషన్కు ఆశపడి వాటిని అమ్ముతున్నట్లు కూడా వాడు అంగీకరించడం జరిగింది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, ధూల్పేటకు చెందిన ఓ ట్రేడర్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న క్రమంలో అతడి వద్ద నగరంలోని ప్రముఖ ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన 10 మంది విద్యార్థులు గంజాయి కొనుగోలు చేస్తున్నట్టు తేలింది. వారిలో 2 అరెస్టు చేశారు. మరో 6 మత్తు పదార్థాలు తీసుకుంటున్నట్లు వైద్య పరీక్షల్లో గుర్తించారు. ఎంబీబీఎస్ మొదటి ఏడాదిలోనే డ్రగ్స్ అలవాటు పడినట్టు వారు అంగీకరించారు. చదువుల ఒత్తిడి, మిత్రుల ప్రభావం, హాస్టల్లో స్వేచ్ఛ తమను మత్తుకు దగ్గరగా చేశాయని కౌన్సిలింగ్లో వెల్లడించారు. ఓజీ వాడుతూ పట్టుబడిన ఐసీయూ వైద్య నిపుణుడు కూడా రాత్రి వాళ్ళు పని ఒత్తిడితో సతమతమవుతుంటానని, దాని నుంచి బయటపడి నిద్ర పట్టేందుకు ఓజీ తీసుకుంటున్నానని పోలీసుల ఎదుట అంగీకరించాడు. ధూల్పేటలో గంజాయి కోసం వెళ్తూ పోలీసులకు పట్టుబడే వారిలో ఐటీ నిపుణులు, ప్రైవేటు ఉద్యోగులకు సమానంగా ప్రముఖ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు కూడా ఉన్నారు. మరి వారి వద్ద వివరాలు తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చి పంపుతున్నారు. కానీ వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడంతో సంబంధిత ఆసుపత్రుల యాజమాన్యానికి సమాచారం అందజేస్తున్నారు. ఈ ఏడాది 4 వైద్యులను ఆయా ఆసుపత్రుల విధుల నుంచి తప్పించినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు డ్రగ్స్ వినియోగదారుల విషయంలో మానవతా దృక్పథంతో మెలిగిన తాము
ఇక మీదట వారితోనూ కఠినంగా ఉంటామని నగరానికి చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారికి వెల్లడించారు. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి విశేషం. ఏంది ఇది? ఇంతకు తెలంగాణ సమాజం ఎటుపోతుంది? ఒక వైద్యులు కూడా ఇలాంటి అంటే పని ఒత్తిడి పెరిగితే పని తగ్గించుకోవాలి గానీ, అక్రమ సంపాదనకు తెరలేపుతూ, ఇలా తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ, వాళ్ళే అంటే పేషెంట్‌లకు వచ్చే వాళ్ళకు మీ ఆరోగ్యం జాగ్రత్త, ఈ మందులు వాడాలి, ఈ టైం వాడాలి, ఈ ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా టైమ్ టేబుల్ పాటించాలి, ఎన్ని గంటలకు తినాలి, ఎన్ని గంటలకు పడుకోవాలి, ఎన్ని గంటలకు తమ కార్యక్రమాలను చేపట్టాలి అని వైద్యులకు వైద్యులే రోగులకు సూచించాలి. కానీ ఇక్కడ తారుమారైపోయింది. వైద్యులే రోగుల చేత చెప్పించుకుంటున్న దాఖలాలే మనకు కనిపిస్తా ఉన్నాయి. చూస్తూనే ఉండండి శ్రీ బాలాభిమన్యు ఛానల్.